ప్రస్తుతం అదానీ కేసు దేశంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఇంతకు ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ కేసు వల్ల అదానీ షేర్స్ అన్ని నష్టాల్లో ఉన్నాయి. సో ఈ వీడియోలో ఈ కేసుకి సంబంధించిన మొత్తం స్టోరీ చెబుతాను. ఈ కాంట్రవర్సీ గురించి తెలుసుకోవాలంటే ముందు అసలు సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయిన కరెంటు మన హౌసెస్ కి ఎలా చేరుతుందో తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్ లో మొత్తం ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉంటారు. నెంబర్ 1 సోలార్ ఎనర్జీ కంపెనీ, నెంబర్ 2 ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, నెంబర్ 3 కన్స్యూమర్స్. కన్స్యూమర్స్ అంటే ఎవరంటే మనమే. మనం కరెంటుని మన హౌసెస్ లో ఉపయోగించుకుంటాం గనుక మనల్ని కన్స్యూమర్స్ అని అంటారు. మనకి కరెంటుని సప్లై చేసేది ఎవరంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. వీటిని డిస్కామ్స్ అని కూడా అంటారు. అంటే ఫుల్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గాని తీసుకుంటే ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఏపీ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఏపీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లాంటివి. ఇవి మాక్సిమం చాలా రాష్ట్రాల్లో స్టేట్ గవర్నమెంట్ కి చెందినవే ఉంటాయి. కొన్ని చోట్ల మాత్రమే ప్రైవేట్ డిస్కామ్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ గా చెప్పిన డిస్కామ్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ కి చెందినవే. అయితే డిస్కామ్స్ అనేవి సబ్ స్టేషన్స్ ద్వారా, ట్రాన్స్మిషన్ వైర్స్ ద్వారా మన హౌసెస్ కి కరెంట్ ని సప్లై చేస్తాయి. మరి ఈ డిస్కామ్స్ కి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే కరెంట్ ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ నుంచి కొనుక్కుంటాయి. కొన్ని కంపెనీస్ కరెంట్ ని బొగ్గుతో తయారు చేస్తాయి. వాటిని థర్మల్ పవర్ కంపెనీస్ అని అంటారు. మరి కొన్ని కంపెనీస్ వాటర్ తో కరెంట్ ని తయారు చేస్తాయి. వాటిని హైడ్రో పవర్ కంపెనీస్ అని అంటారు. మరికొన్ని కంపెనీస్ కరెంట్ ని సూర్యుడి నుంచి వచ్చే వెలుగుతో తయారు చేస్తాయి. వాటిని సోలార్ పవర్ కంపెనీస్ అని అంటారు. ప్రస్తుతం మనం సోలార్ పవర్ కంపెనీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం గనుక మిగతా వాటి గురించి అవసరం లేదు. సో కరెంట్ ని సోలార్ పవర్ కంపెనీస్ నుంచి డిస్కామ్స్ కొనుక్కుంటాయి. డిస్కామ్స్ అనేవి మనకి సప్లై చేస్తాయి. మనం డిస్కామ్స్ కి కరెంట్ బిల్ పే చేస్తాము. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. అయితే 2020లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైతే వస్తువుల్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళకి కొంత డబ్బుల్ని ఇన్సెంటివ్స్ గా ఇస్తుంది. మొబైల్ ఫోన్స్, సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానెల్స్ లాంటి వస్తువులు ఈ స్కీమ్ కిందకి వస్తాయి. అయితే సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చే ఇన్సెంటివ్ స్కీమ్ ని అమలు పరిచే బాధ్యత సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెజీకి సెంట్రల్ గవర్నమెంట్ అప్పగించింది. అందుకని సెజీ ఆ స్కీమ్ ని అమలు చేయడానికి 2020లో టెండర్స్ పిలిచింది. ఏమనంటే 12 గిగావాట్స్ సోలార్ పవర్ కావాలి అని. ఆ 12 గిగావాట్స్ సోలార్ పవర్ లో 3 గిగావాట్స్ ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన సోలార్ ప్యానెల్స్ ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని. అలా మ్యానుఫ్యాక్చర్ చేసినందుకు డబ్బుల్ని ఇన్సెంటివ్స్ గా ఇస్తానని టెండర్స్ పిలిచింది. కానీ సెజీ ఆ టెండర్ లో ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ఏంటంటే మీరు మాకు సప్లై చేసే కరెంట్ ని ఏదో ఒక డిస్కామ్ కొనుక్కుంటేనే కాంట్రాక్ట్ అప్పగిస్తామని, మేము జస్ట్ సోలార్ కంపెనీకి డిస్కామ్ కి మధ్య మీడియేటర్ గా పనిచేస్తామని చెప్పింది. అప్పుడు అదానికి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ, యుఎస్ఏకి చెందిన అజూర్ పవర్ అనే కంపెనీ ఆ టెండర్స్ లో పాల్గొనడానికి ముందుకు వచ్చాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏమో 8 గిగావాట్స్ పవర్ సప్లై చేస్తానని, అందులో 2 గిగావాట్స్ కి అవసరమైన సోలార్ ప్యానెల్స్ ని ఇండియాలోనే తయారు చేస్తామని చెప్పింది. అజూర్ పవర్ కంపెనీ ఏమో 4 గిగావాట్స్ పవర్ సప్లై చేస్తామని, అందులో 1 గిగావాట్ కి అవసరమైన సోలార్ ప్యానెల్స్ ని ఇండియాలోనే తయారు చేస్తామని చెప్పింది. ఇంకా రెండు కంపెనీస్ ఏమన్నాయంటే ఒక యూనిట్ ని 2.49 రూపీస్ కి సెజీకి అమ్ముతామని చెప్పాయి. కానీ అంత ప్రైస్ పెట్టి సోలార్ పవర్ ని కొనడానికి ఏ స్టేట్ కి చెందిన డిస్కామ్ ముందుకు రాలేదు. అప్పుడు ఆ టెండర్ ని ఏం చేయాలో సెజీకి అర్థం కాలేదు. అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అజూర్ పవర్ కంపెనీస్ ప్రైసెస్ తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ప్రైసెస్ తగ్గిస్తే తమ కంపెనీస్ కి నష్టం. అసలే కాంట్రాక్ట్ వాల్యూ చాలా పెద్దది. ఇంత పెద్ద కాంట్రాక్ట్ దక్కించుకోకపోతే తమకే నష్టం. సో ఇక్కడి నుంచే కరప్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి నుంచి నేను చెప్పబోయే ప్రతి మాట నా ఒపీనియన్ కాదు. కేవలం యుఎస్ఏలో అదానీ మీద రిజిస్టర్ అయిన కేసు డాక్యుమెంట్ లో ఉన్న విషయాలు. అసలు స్టోరీలోకి వెళ్తే ఇక తమ కంపెనీస్ చెప్పిన ప్రైస్ కి కరెంట్ ని ఏ స్టేట్ కి చెందిన డిస్కామ్ కొనుక్కోకపోయేసరికి ఆ రెండు కంపెనీస్ ఒక ప్లాన్ వేశాయి. ఆ ప్లాన్ ఏంటంటే డిస్కామ్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ కి చెందినవి గనుక ఆ స్టేట్ యొక్క పొలిటికల్ లీడర్స్ కి లంచం ఇచ్చి తాము కోట్ చేసిన 2.49 రూపీస్ ప్రైస్ కి పవర్ ని కొనిపించాలనుకున్నాయి. అజూర్ పవర్ అనేది యుఎస్ఏ కంపెనీ అయినప్పటికీ అందులో ఉన్న ఎంప్లాయీస్ ఇండియన్సే. కానీ వాళ్ళకి పొలిటికల్ లీడర్స్ మీద అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. కానీ అదానికి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో అదాని ఏం చేశాడంటే అజూర్ పవర్ కంపెనీ అఫీషియల్స్ తో మీట్ అయ్యాడు. ఆ మీటింగ్ లో అదాని ఏమన్నాడంటే నా కంపెనీ సప్లై చేసే పవర్ తో పాటు మీరు సప్లై చేసే పవర్ ని కూడా డిస్కమ్స్ చేత కొనిపిస్తానని, మా డీల్ ని మీ డీల్ ని మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి పొలిటికల్ లీడర్స్ కి లంచం ఇవ్వాలి గనుక ఆ లంచానికి అవసరమైన మొత్తం డబ్బుల్లో 3వ వంతు మీరు ఇవ్వండి అని ఆ మీటింగ్ లో అదాని అడిగాడు. అందుకు అజూర్ పవర్ కంపెనీ అఫీషియల్స్
ఓకే చెప్పారు. ఇక అదానీ తన పనిని స్టార్ట్ చేశాడు. మొత్తం 5 రాష్ట్రాల పొలిటికల్ లీడర్స్ ని అప్రోచ్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జమ్మూ అండ్ కాశ్మీర్, ఛత్తీస్గఢ్. మేము సప్లై చేసే పవర్ ని మీ స్టేట్స్ కి చెందిన డిస్కమ్స్ చేత శశి దగ్గర కొనిపిస్తే లంచం ఇస్తానని చెప్పాడు. ఈ 5 రాష్ట్రాలకి కలిపి మొత్తం 2029 కోట్ల రూపాయలని లంచంగా ఇచ్చాడు. అలా ఇచ్చిన లంచంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ కి చెందిన గవర్నమెంట్ అఫీషియల్ కే 1750 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కేసు రిపోర్ట్ లో అతని పేరు మెన్షన్ చేయలేదు గాని జస్ట్ అఫీషియల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ కి ఎందుకు అంత ఎక్కువ లంచం ఇచ్చాడంటే ఆ టెండర్ లో ఉన్న 12 గిగావాట్స్ లో 7 గిగావాట్స్ ఆంధ్రప్రదేశ్ కొనుక్కోవడానికి అగ్రిమెంట్ చేసుకుంది గనుక 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్స్ అని అర్థం. అంటే 7000 మెగావాట్స్ ఒక్క ఆంధ్రప్రదేశే అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి కొనుక్కుంది. అజూర్ పవర్ కంపెనీ నుంచి 2300 మెగావాట్స్ కొనుక్కుంది. సో 12 గిగావాట్స్ లో ఒక్క ఆంధ్రప్రదేశే 9.3 గిగావాట్స్ కొనుక్కుంది. అందుకే ఈ 2 డీల్స్ కి కలిపి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చాడు. మిగతా 4 రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం 650 మెగావాట్ల లెక్కన కొనుక్కున్నాయి. అందుకు గాను ఆ 4 రాష్ట్రాల అఫీషియల్స్ కి కలిపి 279 కోట్ల రూపాయలని లంచంగా ఇచ్చాడు. ఈ విధంగా 12 గిగావాట్స్ కాంట్రాక్ట్ డిసెంబర్ 2021 లో ఎగ్జిక్యూట్ అయ్యింది. అయితే ఇదంతా ఇండియాలో కదా జరిగింది, మరి యుఎస్ఏలో కేసు ఎలా అయ్యింది అని మీకు డౌట్ రావచ్చు. ఎలానో చెబుతాను. అజూర్ పవర్ అనే కంపెనీ యుఎస్ఏ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ యుఎస్ఏ స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్స్ చేత తన కంపెనీలో ఇన్వెస్ట్ చేయించుకుంది. ఈ విధంగా ఈ 2 కంపెనీస్ యుఎస్ఏ తో లింక్ అయి ఉన్నాయి. ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయడానికి సెబీ ఉన్నట్టుగానే యుఎస్ఏ లో ఉన్న స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఉంది. ఈ 2 కంపెనీస్ యుఎస్ఏ స్టాక్ మార్కెట్ తో లింక్ అయి ఉన్నాయి గనుక సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ కంపెనీస్ మీద ఇన్వెస్టిగేషన్ చేసింది. అప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. అందుకే న్యూయార్క్ కోర్టులో కేసు రిజిస్టర్ చేసింది. అసలు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ 2 కంపెనీస్ మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసిందంటే ఆ విషయం ఇంకా తెలియదు. కానీ కొన్ని పాసిబిలిటీస్ ఉండవచ్చు. అవేంటంటే ఈ 2 కంపెనీస్ లో ఉన్న ఎవరో ఒకరు కోపంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేసి ఉండవచ్చు, లేదా ఈ కంపెనీస్ యొక్క ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కి ఇన్ఫార్మ్ చేసి ఉండవచ్చు. అసలు ఇండియాలో లంచం ఇస్తే యుఎస్ఏకి ఏంటి ప్రాబ్లం అని మీరు అడగవచ్చు. ఎందుకంటే అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అయినా అజూర్ పవర్ కంపెనీ అయినా యుఎస్ఏకి చెందిన ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఆ ఇన్వెస్టర్స్ కి ఏమని చెప్పారంటే, మాకు ఇండియాలో కాంట్రాక్ట్స్ వస్తుంది, మా కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ వల్ల మేము ₹1 కూడా లంచం ఇచ్చి కాంట్రాక్ట్స్ తీసుకోము, మా కంపెనీ చాలా ఎథికల్ గా పనిచేస్తుంది అని ఇన్వెస్టర్స్ కి చెప్పారు. ఆ మాటలు నమ్మి యుఎస్ఏ ప్రజలు ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇలా లంచం ఇచ్చి కాంట్రాక్ట్ పొందడం వల్ల ఏమవుతుందంటే ఏ కంపెనీస్ అయితే న్యాయమైన పద్ధతిలో టెండర్ కి వస్తాయో వాటికి కాంట్రాక్ట్స్ దక్కకుండా పోతాయి. లంచం ఇవ్వడం వల్ల అదానీ గ్రీన్ ఎనర్జీ, అజూర్ పవర్ లాంటి కంపెనీస్ కి అన్ఫెయిర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాంటి అన్ఫెయిర్ అడ్వాంటేజ్ అనేది యుఎస్ఏలో తప్పు. యుఎస్ఏ అన్ని కంపెనీలకి సమాన అవకాశాలని కల్పించాలనుకుంటుంది. ఒకవేళ ఈ 2 కంపెనీలకి యుఎస్ఏతో సంబంధం లేకపోయింటే ఇదంతా తప్పు అయ్యుండేది కాదు. మొత్తం 7 మందిని ఈ కేసులో దోషులుగా చేర్చింది. నెంబర్ 1 గౌతమ్ అదానీ, ఇతను అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ చైర్మన్. నెంబర్ 2 సాగర్ అదానీ, ఇతను అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ డైరెక్టర్. నెంబర్ 3 వినీత్ జైన్, ఇతను అదానీ గ్రీన్ ఎనర్జీ సిఇఓ. నెంబర్ 4 రంజిత్ గుప్తా, ఇతను అజూర్ పవర్ కంపెనీ సిఇఓ. నెంబర్ 5 సిరిల్ కబాన్, ఇతను అజూర్ పవర్ కంపెనీ డైరెక్టర్. నెంబర్ 6 సౌరభ్ అగర్వాల్, ఇతను అజూర్ పవర్ కంపెనీ ఎంప్లాయ్. నెంబర్ 7 దీపక్ మల్హోత్రా, ఇతను అజూర్ పవర్ కంపెనీ ఎంప్లాయ్. నెంబర్ 8 రూపేష్ అగర్వాల్, ఇతను అజూర్ పవర్ కంపెనీ డైరెక్టర్. ఈ 8 మంది 5 తప్పులు చేశారని యుఎస్ఏ నిర్ధారించింది. అవేంటంటే నెంబర్ 1 లంచం ఇచ్చి కాంట్రాక్ట్ పొందారని. నెంబర్ 2 లంచం ఇవ్వకుండా కాంట్రాక్ట్ పొందామని అబద్ధాలు చెప్పి యుఎస్ఏకి చెందిన ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకున్నారని. నెంబర్ 3 లంచం ఇవ్వకుండా కాంట్రాక్ట్ పొందామని అబద్ధాలు చెప్పి యుఎస్ఏ బ్యాంక్స్ నుండి లోన్ తీసుకోవడం. నెంబర్ 4 లంచం ఇవ్వకుండా కాంట్రాక్ట్ పొందామని అబద్ధాలు చెప్పి బాండ్స్ ద్వారా యుఎస్ఏ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకోవడం. నెంబర్ 5 ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి సహకరించకుండా అబద్ధాలు చెప్పి ఎవిడెన్స్ ని మాయం చేయాలనుకోవడం. ఇవే ఆ 5 తప్పులు. ఈ కేసు డాక్యుమెంట్ లో ఉన్న ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెబుతాను. అజూర్ పవర్ కంపెనీ ఎందుకు అంత లంచం ఇచ్చిందంటే కాంట్రాక్ట్ గానీ తమకి వస్తే దానివల్ల 20 సంవత్సరాల టైంలో 16,000 కోట్ల రూపాయలు లాభం వస్తుందని అంచనా. ఈ డీల్ కోసం అదానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ని డైరెక్ట్ గా వెళ్లి మరీ కలిశాడు. లంచం ఇచ్చిన టైంలో తమిళనాడులో డిఎంకే పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఒడిశాలో బీజేడీ పార్టీ,
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి. సో ఇదే అదానీ కేస్ స్టోరీ. వీటన్నిటి గురించి అదానీ ఏమన్నాడంటే, ఇవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు అని అన్నాడు. ఒక చిన్న విషయం, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ డౌన్ లో ఉంది. ఇలాంటప్పుడే స్టాక్స్ లో గానీ మ్యూచువల్ ఫండ్స్ లో గానీ ఇన్వెస్ట్ చేయడం మంచిది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రీగా ఏంజల్ వన్ డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటిని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.